వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పండి. అవునండి, మరి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడండి, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అని చెప్పి. అవునండి, పౌలు భక్తుడు మరి ఆయన అంటున్నారండి, మరి నేను లేమిలో ఉండగలను, సంపన్న స్థితిలో ఉండగలను, అన్ని ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మరి నేను ముందుకు సాగలను అని చెప్పి ఆయన చెప్తున్నారండి. అంటే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అని చెప్పి ఆయన సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాడు. అంటే ఆయన ఎలాంటి పరిస్థితిలోంచి వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితిలో మరి ఆయన్ని బలపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అవునండి, మరి ఒక మిషనరీ మరి వాళ్ళ యొక్క జాబ్స్ వదిలిపెట్టేసి ఒక కొండ ప్లేస్లో మరి వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వేరే ప్లేస్లో పెరుగుతున్నారంటండి. అయితే వాళ్ళ పిల్లలు మరి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఒక 4 days మరి ఆ తల్లి ఏం చేసిందంటే గంజానమే పెడుతూ వచ్చిందంటండి. అయితే ఆ పెడుతున్నప్పుడు ఒకరోజు ఆమె కొంచెం ఫీల్ అయిందంటండి, అయ్యో కొంచెం శ్రేష్టమైన ఆహారం పెడితే బాగుండు కదా అన్నట్లుగా ఆమె అనుకుందంటండి. అయితే మరి వీళ్ళు ఆ ప్లేస్ నుంచి వేరే ఊరికి వెళ్తున్నారంటండి. వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఒక చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయంటండి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయంటండి. పడిపోయినప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి ఎంత సంతోషంగానో ఆ పిల్లల్ని పిలిచి, దేవుడు మనకి ఎంత మంచి ఫ్రూట్స్ ఇచ్చారు చూడండి అని చెప్పేసి ఆ పిల్లలకి మరి వాటిని వలిచి మరి పెట్టడం జరిగిందంటండి. తర్వాత ఆమెకి జ్ఞాపకం వచ్చిందంట, అరే నేను కొంచెం శ్రేష్టమైన ఆహారం పెడితే బాగుండు అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను, కానీ నా ప్రభువు మరి అది గుర్తుపెట్టుకున్నారు అని చెప్పేసి ఆమె ఎంతగానో సంతోషించిందండి. అవునండి, మరి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో దేవుడు మిమ్మల్ని బలపరచగలరండి. మరి ఆయన యందు మనము సమస్తము చేయగలిగే శక్తిని దేవుడు మనలో పెట్టారండి. మన యొక్క బలహీనతను చూసి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నా దేవుడు నన్ను బలపరుస్తారు, ఇవన్నీ కూడా నేను చేయగలను అని చెప్పేసి మనం దేవుని బట్టి బలం తెచ్చుకోవాల్సిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అంటున్నారు ప్రభా. దేవా నా తండ్రి, అవునయ్యా దేవా, నువ్వు ఇది చేయలేవు, ఈ పరిస్థితి నీకు సాల్వ్ కాదు, ఇది నువ్వు ముందుకెళ్ళలేవు అని చెప్పి దుష్టుడు మనలో ఆలోచనలు పెడుతూ ఉంటాడు ప్రభా. కానీ దేవా మీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా, మీ అందు మేము సమస్తము చేయగలము అని చెప్పి తండ్రి. అవును ప్రభా నాయన, మీరే కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవా. యేసయ్య ప్రభా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారి చేయ పనులు అన్నింటిలో కూడా మీ జయం దయచేయండి నేను. వారి చేయ బిజినెస్లు అన్నింటిలో కూడా మీ జయం దయచేస్తండి నాయన ప్రభా. నాయన మీరే సహాయం చేయమని అడుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.